అందరికీ ప్రైజ్ తెలడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 85వ రోజైన మార్చి 26వ తేదీ వాక్యాంశాలు 2వ సమూయేలు గ్రంథం 10 నుంచి 12 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవవాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. కృప కలిగిన తండ్రి, వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. చదువుకుంటున్న ఈ వాక్య భాగాలను మా హృదయ పలక మీద భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలని మాకు అనుగ్రహించమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను తండ్రి అయిన నాహాషునకు చేసిన ఉపకారమునకు నేను హానూనుకు ప్రత్యుపకారం చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజగు హానూనుతో ఇలాగు మనవి చేసిరి: నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ వద్దకు ఓదార్పు వారిని పంపెనని నీవు అనుకుంటున్నావా? ఆ పట్టణమును నాశనము చేయవలనని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఆ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పుడనెను. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకొంటుమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బేత్రెహోబుతోనూ ఆరాము శోబాతోనూ చేరిన సిరియనులలో నుండి 20,000 మంది కాల్బలమును, మయాకా రాజునొద్ద నుండి 1,000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. దావీదు ఈ సంగతి విని యోవాబునకు సూరుల దండ అంతటినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. శోబా సిరియనులు, రేహాబు సిరియనులను, మయాకా వారును, టోబు వారును విడిగా పొలములో నిలిచిరి. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చిండుట చూచి ఇజ్రాయేలీలలో బలాఢ్యులను ఏర్పరచుకొని పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అబీషైకి అప్పగించి, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచెను. అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి యోవాబును అతనితో కూడా నున్నవారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలకపోయిరి. సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై ఎదుట నిలవలేక పారిపోయి పట్టణములో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. అయితే సిరియనులు తాము ఇజ్రాయేలీల చేతిలో ఓడిపోతామని తెలుసుకొని గుంపు కూడిరి. హదెదెజరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలాము వరకు వచ్చిరి. హదెదెజరు సైన్యాధిపతియగు శాబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలామునకు వచ్చెను. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇజ్రాయేలీల ఎదుట నిలవజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 మంది రధికులను, 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు శోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను.
హదెదెజరు సేవకులకు రాజులందరూ తాము ఇజ్రాయేలీల ఎదుట నిలవలేకుండా కొట్టివేయబడి ఉండుట చూచి ఇశ్రాయేలీలతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయట మానిరి. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునై బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతలను చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా వద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఉరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమములను యుద్ధ సమాచారములను అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని వద్దకు పంపించెను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఉరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిచి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఉరియా మందసమును ఇజ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండెను. నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండెను. భోజనపానములు చేయుటకు నా భార్య వద్ద పరుండటకు నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేను అలాగూ చేయవాడును కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతటా దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పరుండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడు హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మనెను. యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. ఆ పట్టణపు వారును బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఉరియాయును హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతలతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరని గోడల మీద నుండి వారు అంబులు వేయుదురను మీకు తెలియకపోయినా యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటి రాత్రి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయెను కదా. ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతురని నిన్నడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానం అంతయు దావీదునకు తెలియజేసెను. ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మముల వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారముల మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఉరియా కూడా హతమాయెను. అందుకు దావీదు నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీద ఒకప్పుడు మరి ఒకని మీద పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దాన్ని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఉరియా భార్య తన భర్త యొక్క ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి
ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని వద్దకు వాని బిడ్డల వద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగుట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. అతడు తన వద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన వద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. అది చాలదని నీవనుకునిన ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చి ఉందను. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్టు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగునుగాక. నా మాట ఆలకింపుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతునని అనెను. నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల నుండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినుక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునినేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయేననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనం చేసెను. అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి. నీవిలాగూ చేయుట ఏమని దావీదును అడగగా అతడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి
వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని వద్దకు పోవుదును గాని వాడు నా వద్దకు మరలా రాడని వానితో చెప్పెను. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె వద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా అని అతనికి పేరు పెట్టెను. యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణము మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జనముల మీద పట్టణమును పట్టుకొంటిని. నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజ కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంత ఎత్తుండెను. మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము పట్టుకొని పోయెను. పట్టణములో ఉన్నవారిని బయటకు తెప్పించి రంపముల చేతను పదును గల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తునీలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటినీ అతడు ఇలాగు చేసెను. ఆ తరువాత దావీదు జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.